టాప్ 3 బెస్ట్ స్పోర్ట్స్ యానిమీ ఆఫ్ ఆల్ టైమ్. నెంబర్ 3 బ్లూ లాక్. ఈ న్యూ జనరేషన్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమీ ఇది. ఈ యానిమీ అంతా ఫుట్బాల్ చుట్టూనే తిరుగుతుంది. ప్లాట్ ఏంటంటే ఒక వర్స్ట్ వరల్డ్ కప్ ఫెయిల్యూర్ తర్వాత జపాన్ ఫుట్బాల్ అసోసియేషన్ బ్లూ లాక్ అనే ఒక బ్రూటల్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేస్తుంది. జపాన్ లోని ఒక 300 మంది బెస్ట్ స్ట్రైకర్స్ ని ఒక చోట చేర్చి వాళ్ళ మధ్య మ్యాచెస్ జరిపి కేవలం ఒకే ఒక బెస్ట్ అండ్ మోస్ట్ సెల్ఫిష్ ప్లేయర్ ని క్రియేట్ చేయడమే ఈ బ్లూ లాక్ ప్రాజెక్ట్ యొక్క గోల్. ఒక్కో ప్లేయర్ కి వాళ్ళ మధ్య ఉండే ఇంటెన్స్ ఈగో బ్యాటిల్స్ కానీ, ప్రతి క్యారెక్టర్ యొక్క మైండ్ సెట్ అండ్ మెంటాలిటీ కానీ, అండ్ మెయిన్లీ ఆ గేమ్ సీక్వెన్సెస్ లో ఉండే యానిమేషన్ అయితే వేరే లెవెల్ అంతే. నెంబర్ 2 హైక్యూ. వాలీబాల్ స్పోర్ట్ లో హైట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కానీ మన హీరో హినాటా ఏమో ఒక షార్ట్ గై, బట్ హైట్ లేకపోయినప్పటికీ కూడా తనకి ఎక్స్ప్లోజివ్ స్పీడ్ అండ్ ఇన్సైన్ జంపింగ్ అబిలిటీ ఉంటుంది. అది ఎంతనా అంటే తనకన్నా ఎత్తున్న వాళ్ళు ఎగరలేనంత హైట్ కూడా హినాటా ఎగరగలడు. కరాసును అనే హై స్కూల్ లో జాయిన్ అయ్యాక హినాటా తన స్కూల్ వాలీబాల్ టీమ్ లోని ఆటగాళ్ళని కలవడం దగ్గర నుంచి మొదలయ్యి వాళ్ళంతా కరాసును అని నేషనల్స్ లో గెలిపించాలన్న గోల్ వైపు వెళ్తుంది కథ. హైక్యూ కేవలం ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ యానిమే కాదు. ఇందులో ఉండే క్యారెక్టర్స్ కానీ, వాళ్ళు టీం వర్క్ ని రిప్రజెంట్ చేసే విధానం కానీ, ఆ ఇంటెన్స్ గేమ్ సీక్వెన్సెస్ కానీ ఎవరైనా సరే ఫ్యాన్ అవ్వాల్సిందే. నెంబర్ 1 హజిమే నో ఇప్పో. వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ యట్ బెస్ట్ యానిమే ఇది. ప్లాట్ విషయానికి వస్తే ఇప్పో మాకునొచ్చి ఒక 16-year-old హై స్కూల్లో చదివే స్టూడెంట్. ఇప్పోని ఎప్పుడు తన సీనియర్స్ బులింగ్ చేస్తూ ఉంటారు. అలానే ఒక రోజు ఇప్పోని ఆ సీనియర్స్ ఏడిపిస్తున్న టైంలో టకామురా మామోరు అనే ఒక ప్రొఫెషనల్ బాక్సర్ వచ్చి ఇప్పోని సేవ్ చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాతే ఇప్పో లైఫ్ కంప్లీట్ గా ఒక యూటర్న్ తీసుకుంటుంది. ఇప్పోకి కూడా బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ అవడం దగ్గర నుంచి మొదలయ్యి తనకే తెలియని తన ట్రూ పొటెన్షియల్ ని మన హీరో ఎలా బయటికి తీసుకొచ్చాడనేది ఈ స్టోరీ. ఈ యానిమేలో ఇప్పో క్యారెక్టర్ ఒక నార్మల్ స్టూడెంట్ గా స్టార్ట్ అయ్యి జపాన్ లోనే నెంబర్ 1 బాక్సర్ గా ఎలా మారాడన్న జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్, హడల్స్, డిఫీట్స్ ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. అసలు బాక్సింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి మాస్టారు, హాలీవుడ్ సినిమాలు కూడా పనికిరావంతే. ఒక్కొక్క బాక్సింగ్ సీక్వెన్స్ తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటుంది. అండ్ అలానే స్టాండర్డ్స్ కూడా పెరుగుతూనే పోతాయి. ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి స్టార్ట్ చేయండి, ఇక మీరే ఆపకుండా మిగతావన్నీ చూసేస్తారు.